వస్తుంది అట్టటోనికి ఓటేస్తా కళ్యాణ్ దొంగోనికి ఓటేస్తామా ఈ పవన్ కళ్యాణ్ గుండా జగన్ గుండా ఎవరిని చంపలేదు, ఎవరిని చంపినాడు, ఎవరికి దువారం మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు తొడలిపి కొడతాం బట్టిపి కొడతాం వైఎస్ఆర్ టీడీపీలు, ఈయన ఒక్కనన్నా ద్వారంగా మాట్లాడుతున్నాడా పవన్ కళ్యాణ్ మరి వైసీపీ కొడతాడు అంటున్నాడు, మా రాజ్యం వస్తుంది అప్పుడు బట్టలిపి కొడతా అంటున్నాడు. పునాదే లేదు, ఏడను బట్టలు ఇప్పుతారు నువ్వు ఒక ప్రెసిడెంట్ కాదు, ఒక నిన్నండి నువ్వు ముగ్గురు భార్యలకు నువ్వు నాశనం చేసినావే, నువ్వు దేశాన్ని కాపాడతారా నువ్వు అని అడిగింది. ఏం చెప్తా, ముగ్గురు భార్యలకు నువ్వు కాపాడు చేస్తా అని చెప్పి ముగ్గురిని నాశనం చేసినావు. చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తాను, ఇంకా మంచిగా నన్ను గెలిపండి, ఇంకా మెరుగైన పరిపాలన చూపిస్తాను ఆయన పూకే దోసుకొని ఇప్పటికే 300 కోట్లు 400 కోట్లు దోసుకున్నాడా, ఇప్పుడు సిక్కుతే ఇంకా ఊర్సనీకి అంతే. నీ మళ్ళీ జగన్ గెలుస్తాడా? జగన్ 100కి 100 వచ్చే జగన్. ఎమ్మెల్యే ఈయనే నాని. ఎవరు మీరు? ఏది మీ ఊరు ఏం పేరు? గోపాలాపురం. వైఎస్ జగనే. ఎందుకన్నా? అదే పేద ప్రజలకు బాగా చేస్తున్నాడు, పథకాలు ఇస్తున్నాడు, వైఎస్ఆర్ చేయుతంట అన్ని మంచి మంచి స్కీమ్స్ పెట్టినాడు. అందరికీ అందుతున్నాయి. ఇది ఎక్సలెంట్ లీడర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ సెంట్రల్ ఏపీ. సో చంద్రబాబు పథకాలు టీడీపీ పథకాలు తీసుకుని మాకేం ఇవ్వట్లే అన్నారు కదా, వాళ్ళన్నీ ప్రాపగండా, ఊరికే అబద్ధాలు. అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అసలు ఇంకా వేస్ట్ క్యాండిడేట్. అంటే పవన్ కళ్యాణ్ మరి వైసీపీని వడ్డలిప్పి కొడతారు, అదంతా ఒత్తి మాటలు, సినిమా డైలాగ్స్ ఓన్లీ. చంద్రబాబు అన్నాడు ఇంకా మెరుగైన పదవి గెలిపి లేదు, అవన్నీ ఎవరు నమ్మరు. కోఆర్డినేట్స్ ఏం చేసినాడు, ఏం చేయలేదు. చాలేము. ఓకే, మేము మళ్ళీ జగన్ గెలుస్తారు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తారా? గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే నానే. గంగుల నాని. నేను ఈ మధ్య వచ్చినా, నాకు అంత జగన్ పోయే పని ఎట్లా ఉంది? బాగుండదు నాకు. ఎందుకనమ్మా? నాకు జగనే. ఎందుకనమ్మా? ఎందుకు డబ్బులు అలా మచ్చగా ఇస్తాను, జగన్ డబ్బులు ఇస్తున్నాడు. పింఛన్ వస్తుంది మీకు? పింఛన్ వస్తుంది. పెన్షన్ మీకు ఎట్టిస్తున్నారు? ఇంటికి వచ్చేస్తున్నా, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. వీడికే చెప్తాడు, ఇంటికి వచ్చి అన్ని. చంద్రబాబు ఎలా ఇచ్చేవాళ్ళు? ఆడిచ్చినాడు, ఇప్పుడు ఇంటికాడికి వచ్చి ఇస్తున్నాడు. చంద్రబాబు ఎలా ఇచ్చేవాళ్ళు పెన్షన్ నీకు? ఇచ్చినాడు, తక్కువే పడు. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు అప్పుడు? అప్పుడు ఇయ్యలే, ఇంటికి వచ్చి. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి ఇస్తున్నా. అప్పుడు బాగుంది, ఆడ కూర్చుంటాను నేను. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. మరి జగన్ గెలుస్తారు మళ్ళీ? మరి జగన్ ఇతా ఓడిస్తాం, 170 స్థానం గెలుస్తాం. పులివెందుల జగన్ నిలబడి స్థానంగా గెలుస్తా ఉన్నారు. మరి అట్టనా? పులివెందుల వాళ్ళే గెలుస్తున్నారు. పులివెందుల వాళ్ళే అంటున్నారు. గెలుస్తారండి. గెలుస్తారా? గెలుస్తారు. జగన్ గెలుస్తా, చంద్రబాబు గెలుస్తాడా? జగనే గెలుస్తారు. జగనే గెలుస్తాడు. జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ అన్నారు. నావెల్లా జిల్లా ఉన్నాయినా నాకు. మళ్ళీ జగన్ వస్తే బాగుండండు ఉండేది చెప్పిన. ఓకేనా? నమస్తే బాబాయ్. జగన్ పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది జగన్. మళ్ళీ నీకు ఎవరు వస్తే పడింది? వచ్చి జగన్ మేలు అనుకుంటున్నాం. జగన్ వస్తే మేలు అనుకుంటున్నాం. పింఛన్ వస్తుంది మీకు? పింఛన్ వస్తుంది. ఎట్లా ఇస్తున్నారు పింఛన్? 2750. ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికి చాలు, ఇంటికి ఇచ్చినారులే. చంద్రబాబు నాయుడు ఎలా ఇచ్చేవాళ్ళు? జగన్ రాకున్నారు, జగనే వచ్చి ఇచ్చినారులే. జగన్ వస్తే బాగుంది. జగన్ గెలిచాడా? మళ్ళా గెలుస్తాం, నువ్వు వాళ్ళు గెలుస్తావులే. మా జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ అన్నారు. ఎవరు? ఈయనే కాదు, జగన్ మాకు కొడతారేమి లేవు. చంద్రబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, జగన్ అనుకుంటాను. జగన్ ఓడిస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. ఓడిస్తా అంటారు, ఓడి మనం కరం ఇస్తాం, మనం చెప్పలేము కదా, చెప్తావు. ఓకే, నీకు మళ్ళీ జగన్ వస్తే అంత మంచిది. మాకు పథకాలన్నీ అందుతున్నాయి. నీకు అన్ని వస్తున్నాయి, పథకాలన్నీ పింఛన్ అన్ని వస్తున్నాయి, రైతు బస్ వస్తుంది, అన్ని వస్తున్నాయి. పథకాల వల్ల సోమవారం అయ్యవా? సోమవారం పథకాలు తీసుకొని అన్ని వస్తున్నాయి. అన్ని సోమవారం అయ్యవా? సోమవారం అంటే సోమవారం పోతు సోమవారం తెలియదు. అవలే మంచిగా కాదులే, పనికి పోతున్నావు. పనికే పోతుంటాయి, రైతు పనికి. పింఛన్ జగన్ ఇస్తాంటలే.
జగన్ ఇస్తున్నారు పెన్షన్. చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు ఇదే మేలు ఇంత ముందు ఎట్లా ఇచ్చేటోళ్ళు పింఛన్? అప్పుడా భయమ్మా అప్పుడు మీద ఆడ పోయి కాయలు అన్న కాయలు ఓకే బాబాయ్. కాయలు ఉంటాయేమో. నమస్తే అమ్మా. నమస్తే. జగన్ పరిపాలన ఎట్లా ఉందమ్మా? జగానికి వేసేది నేను. జగన్ వేసేది జగానికే. ఎందుకనమ్మా? ఎందుకేను ఆయనకే వేయాలి. ఆయన పింఛన్ ఇస్తున్నాడు, అన్ని సమకూర్చున్నాడు. ఎట్లా ఇస్తున్నారు పెన్షన్ నీకు? అందరితో పట్టిస్తున్నాడు. ఇంటికి వచ్చేస్తున్నారు, అక్కడికి తెచ్చుకున్నారా? ఇంటికాటికే వారంటలు వచ్చి ఇచ్చిపోతారు. వారంటలు ఇచ్చిపోతారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు పెన్షన్ నీకు? చంద్రబాబు ఇవ్వలే నాకు. ఆయనప్పుడు పెన్షన్ రాలా? పింఛన్ రాలే, ఏం రాలే. జగన్ వచ్చినాకనే జగన్ వచ్చిన పెన్షన్ వచ్చింది. వచ్చింది. జగన్ మళ్ళీ గెలుస్తాడా? గెలుచాడు, జగమన్నే గెలుచాడు. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. ఏ పార్టీ అయినా గెలుచాడు పా, ఏ పార్టీ అయినా గెలుచాడు. చంద్రబాబు నన్ను గెలిపిండి ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను కదా. చంద్రబాబు ఎన్ని గెలిపించినా జగానికే వేసేది. జగన్ వేసేది మీరు? జగానే. జగన్ అంటే మీకు నమ్మకం? ఓకేనమ్మా, మీ జగన్ గెలిపించుకుంటారు మళ్ళీ? గెలిపించుకుంటాం. ఓకే, మీ ఎమ్మెల్యే గెలుస్తారా? ఎమ్మెల్యే గెలుచాడు, గెలుచకుండా ఎట్టుంటాడు. ఓకే, ఎవరు? గంగుల్లాని. ఓకే, నమస్తే బాబాయ్. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే పని మనకి? సీఎం జగన్ మేలు కదా. జగన్ జగన్ ఎందుకని? ఎవరని ఎందుకంటే అయినా మన సన్న వాళ్ళకు ఏదైనాకైనా మనకు మేలు బాగుంటుంది. పథకాలు అందుతున్నాయి మీకు? అందుతున్నాయి. ఏమంది పథకాలు? పింఛన్ వస్తుంది, అవి మాకు అందేటివి. ఇంకేం కావాలా? కానీ పథకాలు అంటే ఇక్కడ పథకాలు అంటే ఏం పథకాలు? అమ్మఒడి మాకు పిల్లలు లేరు, రైతు భరోసా పొలం లేదు, ఏం లేదు. ఏం రావట్లా, ఒక పెన్షన్ వస్తుంది అంతే. ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారు పెన్షన్? ఇంటికి వచ్చేస్తున్నారు. చంద్రబాబు ఎలా ఇచ్చారు పెన్షన్ నీకు? ఆ టైంలో రాలే. నాగాకరి అవలే అవుతుంది, పిల్ల సమస్య కాదు. జగన్ వచ్చినా వస్తుంది పెన్షన్ ఇంటికి. చంద్రబాబు అధికారులు రానికుండా చేస్తారు జగన్ అన్నారు కదా. అది కూడా రాకుంటే ఏం చేస్తావు? ఎట్లా చేస్తారు? మంచి అది కాకుండా రాక చేయనికి మంచి ఎట్లా చేస్తారు చేయనికి? రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. గుండా పార్టీ అవన్నీ లేకుండానే ఇది పెట్టినది. ఆ గుండా పార్టీ లేకుండా ఇదైతే మేలు అని సన్న వాళ్ళకు. చిన్న వాళ్ళకి మంచిదని జగన్ పార్టీ పెట్టిండ్రు, పేదల పార్టీ అట్లా. అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా. కరీస్తారా అని అంటే వాళ్ళతో జగన్ భయపడుతున్నారండి. ఎందుకు భయపడతాడు జగన్? భయపడలేదా? ఎవరి ఇష్టం వల్ల అది. తేని తెచ్చే మళ్ళీ జగనే వస్తుంది బాగుంది. సీఎం ఎవరు వస్తే బాగుంది మనకి? జగన్ రావాలి, ఎవడొద్దు. ఎందుకని? ఎందుకనే పరిపాలన బాగుంది. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి పింఛన్ ఇస్తున్నారా? కొంతమంది ఏం చేస్తారు, రైతుల కింద పడి అప్పుడు మాకేం ఇవ్వలే, 60లోనే ఇవ్వలే. ఇప్పుడు అమ్మఒడి వచ్చింది, పింఛన్ వచ్చింది, ఈ రైతు భరోసా పడుతుంది, మనవనికి మనవరాలకు పింఛన్ అది అమ్మఒడి పడుతుంది. ఇంకా ఏం భయమే లేదు, మళ్ళీ ఆ మంచి రావాలి. సో ఇక్కడ పథకాలని ఒక వైసీపీలు ఇస్తాను, మిగతా ఎవరికి ఎవడు పనిలే, మనకు వైసీపీ రావాలి. వైసీపీలకి ఇస్తున్నారు పథకాలు, మిగతా ఎవరికి ఇవ్వట్లే అన్నారు ఇక్కడ. అంతే, అందరికి ఇచ్చారు, అందరికి ఇచ్చాను. మరి ఎందుకని తీసుకున్నాం, మనకేం రావట్లే అన్నారు. చంద్రబాబు నాయుడు గెలిపిండి ఇంకా మెరుగైన పథకం. వాని ముఖం వాడు సర్ది ముఖం వాడు కూడేసుకొని అంతంగా అంత రింగ్ రోడ్లు బొంగు రోడ్లు వాడు ఏం లేదు. వాడు చేసే పదే ఆడకత్తిన పని. నా కొడుకు బీదలకి ఎవడు ఏడు పాపరోడు వాడు. ఎవరు? వాడు చంద్రబాబు. చంద్రబాబు పాపరు నా కొడుకు వాడు. మచ్చిగా లెక్కలు తినేవాడు. ఎవడేం చేస్తాడు బొచ్చుగాడు. నగర ఏం చేస్తారు, నన్ను ఏం చేస్తారు? మళ్ళీ జగన్ వస్తే బాగుండు. జగమే రావాలి. ఎమ్మెల్యే గెలుస్తారా? ఎమ్మెల్యే గెలుస్తారా? ఎమ్మెల్యే గెలుస్తారు, అంతా గెలుస్తారులే.